గ్రామదేవతగా భక్తుల అభీష్టాలు నెరవేర్చేందుకు గ్రామాన వెలసిన బంగారు తల్లి. అడిగిన వెంటనే వరాలిచ్చే కరుణామయిగా అమ్మకు పేరుంది. ఈ క్రమంలోనే కడప జిల్లాలో కొలువైన శ్రీ దేవరాయ నల్లగంగమ్మ తల్లి నిత్యపూజలు అందుకుంటోంది. చుట్టూ కొండలు, పచ్చని ప్రకృతి మధ్య కొలువై ఉన్న ఈ క్షేత్రం ఎన్నో మహిమలకు ఆలవాలం. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో శ్రీకృష్ణ దేవరాయల పాలనా సమయంలో ఈ ప్రాంత ప్రజలు పశు సంపద రక్షణ కోసం అమ్మవారిని గ్రామదేవతగా ఇక్కడ ప్రతిష్ఠించారని స్థానిక కథనం. పూర్వం శ్రీకృష్ణదేవరాయల కాలం నుండి విగ్రహం ఉన్నదని మా తాత ముత్తాత గారి నుంచి చెబుతున్నారు. ఈ తల్లిని మనసారా ఎవరు ప్రార్థిస్తారో వాళ్ళకి అన్ని శుభాలు జరుగుతాయని ఈ గ్రామం పూర్వం పెద్దలు చెబుతున్నారు. రాజుల కాలంలో వైభవంగా పూజలందుకున్న అమ్మవారు కాబట్టి ఈ అమ్మవారికి దేవరాయ నల్లగంగమ్మ అనే నామం స్థిరపడింది. అమ్మవారిని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించారని సైతం భక్తుల విశ్వాసం. అమ్మవారిని దేవరాయి నల్లగంగమ్మ అంటారు. అమ్మవారు సంబేపల్లి గ్రామంలో వెలసింది. చాలామంది అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరినాయి. సంతానం లేకుండా ఉన్నటువంటి వాళ్ళకు సంతానం జరిగింది. ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు అమ్మవారి దగ్గర మొక్కున్న తర్వాత అన్ని కోరికలు నెరవేరినాయి. ప్రతి ఆదివారము దాదాపు అమ్మవారి దగ్గరికి ఒక 2000 మంది నుంచి 3000 మంది దాకా వస్తారు. ఇక్కడ అమ్మవారికి ఈ చుట్టుపక్కల గ్రామం నుంచే కాకుండా హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, తర్వాత తిరుపతి తదితర ప్రాంతాల నుంచి కూడా జనాలు వస్తారు. దేవరాయ గంగమ్మ ఆలయం ఎన్నో మహిమలకు సాక్ష్యం. గర్భాలయంలో అమ్మవారి దివ్యమంగళ రూపం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. నల్లటి కృష్ణశిలలో చతుర్భుజ రూపిణి అయి చేతిలో త్రిశూలం ధరించి రౌద్ర నేత్రాలతో దుష్టశక్తులను హరిస్తూ కరుణారసంతో భక్తులను ఆశీర్వదిస్తుంది. అంతరాలయంలో అమ్మవారి మూలవిరాట్టుకు ఎదురుగా ఉన్న మహిమాన్వితమైన ఓ రాయి అనారోగ్యాన్ని నయం చేస్తుందని వేలాది మంది భక్తులు అనుభవపూర్వకంగా తెలిపిన విషయం. ఈ శిలపై 3 సార్లు పొర్లితే ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులైనా మానసిక సమస్యలైనా తొలగిపోతాయంటారు. బాగా సత్యమైన తల్లి అంట. ఇంతవరకు మేమైతే ఇదే ఫస్ట్ టైం అందరు చెప్పింటే వచ్చినాము. అమ్మవారి గొప్పతనం అంటే వీడికి వచ్చే ఏదైనా మంచిగా ఆరోగ్యము అట్లా ఏమైనా బాగుంటాయని, నొప్పులు అట్లా ఏమి ఉండవంట. గుడి బండ ఉంది కదా, దాని మీద దొల్లుతే. ప్రస్తుతం అమ్మవారు కొలువైన ప్రాంతమంతా దట్టమైన అరణ్యం. ఓ మేకల కాపరి ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడి బండరాయి వద్ద విశ్రాంతి తీసుకోగా అతని ఒంటి నొప్పులు తొలగిపోయాయట. అదే సమయంలో కాళ్లు సరిగా లేక అనారోగ్యంతో బాధపడుతున్న కొన్ని మేకలు కూడా ఈ రాయి మహిమతో ఆరోగ్యంగా పరిగెత్తడాన్ని గమనించాడట ఆ కాపరి. అలా ఒక సామాన్య కాపరి ద్వారా వెలుగు చూసిన ఈ రాయి నేడు వేలాది మంది భక్తుల రోగాలను హరించే సంజీవనిగా మారి శ్రీ దేవరాయల కాలం నాటి నుండి మహిమల వైద్యరాయిగా పూజలు అందుకుంటోంది. అమ్మవారి ముందర ఒక రాయి ఉంది. ఆ రాయిని దేవరాయి అంటారు. ఆ రాయి మీద పొల్లితే ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా కూడా బాగవుతాయి. ఈ రాయి మీద పొల్లిన తర్వాత ఆ రోజు అదే బట్టలతో నిద్ర చేయాలా, ఇంటికి వెళ్ళి స్నానం చేయకూడదు, బట్టలు మార్చకూడదు. ఆ రకంగా 3 వారాలు వచ్చి పొల్లితే ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా నయమవుతాయి. దేవరాయ నల్లగంగమ్మను కేవలం మానవులే కాదు, వన్యప్రాణులు సైతం పూజించి తరించాయని స్థలపురాణం. సింహం, ఏనుగు, వృషభం, సర్పం ఈ 4 వన్యప్రాణులు అమ్మవారి శక్తికి దాసోహమయ్యి తమ క్రూరత్వాన్ని విడిచి పూలు పండ్లను సమర్పించి అమ్మవారిని పూజిస్తూ అమ్మ పాదాల చెంతనే మోక్షాన్ని పొందాయట. అందుకు నిదర్శనంగా ఇప్పటికీ అమ్మవారి ఉపాలయంలో కొలువైన
16 పడగల సర్పాన్ని దర్శించుకోవచ్చు. ఆలయం వద్ద కొండలలో ఏనుగు, వృషభ ఆకృతులు దీనికి సాక్ష్యంగా నిలుస్తాయి. ఇక్కడ నల్లగంగమ్మ గుడికి మేము చాలాసార్లు వచ్చినాము. ఇక్కడ మహత్యం ఉన్న దేవత ఈమె. ఇక్కడ అడవి ప్రాంతంగా ఉన్నింది. ఈమెకు కాపలాగా నాగులు, కొండపైన నంది ఉన్నారని అంటుంటారు. ఇక్కడ నుంచి చూస్తే ఆ నంది విగ్రహం కూడా బాగా కనిపిస్తుంది. అక్కడ రాతి మీద బీజాక్షరాలు ఉండడం వల్ల ఎంతోమంది నమ్మకంతో అక్కడ అందరూ పొర్లితే వాళ్ళ సమస్యలు తీరుతాయని భక్తుల విశ్వాసము. నాగదోషాలు ఉన్నవారు, సంతానం లేనివారు ఈ 16 తలల సర్పాన్ని పూజించి వేపాకులతో అమ్మవారిని అర్చిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. మనసులో తనకు వచ్చిన కష్టాన్ని ఏ భక్తులైనా చెప్పుకొని మాకు నెరవేర్చు తల్లి అంటే 3 సార్లు తిరిగిన వెంటనే వాళ్ళకు స్వస్థత కలిగిందని చెప్పి వాళ్లే వచ్చి వాళ్ళ కోరికలు నెరవేరాయని తనివి తీరా ఈ ఆలయ ప్రాంగణంలో వాళ్ళు మొక్కుబడులు తీర్చుకుంటూ 10 మంది భక్తులకు అన్నం పెట్టుకుంటూ వాళ్ళు ఆలయాన్ని సుందర ప్రదేశంగా తయారు చేసి ఈరోజు ఇంతమంది భక్తుల మధ్యలో ఈ ఆలయం ఉందంటే అమ్మవారి కృషి, దైవ కృపమే. ప్రతి ఏటా మే నెలలో దేవరాయ నల్లగంగమ్మ అమ్మవారికి తిరునాళ్లు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల నుండి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి పొంగళ్లు సమర్పిస్తారు. రోగాలను హరించే వైద్యురాలిగా, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారిని భక్తులు పూజిస్తారు.